2 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి మధ్యలో యమకోనాన్ని ఈగేసి అక్కడి నుంచి మళ్ళా ప్రయాణించి మేము చివరికైతే రాముల వారి పాదాలను చేరుకున్నాము. ఇది ఎడమ పాదం, రాముల వారిది ఎడమ పాదము మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఇది ఎడమ పాదము. ఇక్కడ వచ్చేసి కుడి పాదము. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రవాహం వల్ల పాదాలు మనకు రాను 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 వాటి వాటర్ యొక్క ప్రవాహం వల్ల మనకు పెద్దగా అయినాయి. ఇవి అడుగులు అన్నట్టు. ఫస్ట్ చిన్నగా ఉండే అడుగులు రాను 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 అవి పెద్దగా అయినాయి. ఇది కుడి పాదము, ఇది వచ్చేసి ఎడమ పాదము. ఇవే పాదముద్రలు, రాముల వారి పాదముద్రలు. ఇక్కడికి ఎవరు రారు కాబట్టి అంత చెత్త చెదారం అట్లున్నాయి. మధ్యలో చెట్లు. ఇక్కడ నుంచే వాటర్ ప్రవాహం స్టార్ట్ అవుతుంది. రాముల వారి పాదాల నుంచి ఇక్కడికి వచ్చేస్తే లాస్ట్ చివర ఇవి పట్టుకరా ఇక పోదాం. ఇక్కడ రాముల వారి పాదాల నుంచి నీటి ప్రవాహం స్టార్ట్ అయ్యి ఇది మనకు బ్రహ్మ రాక్షసిని తొక్కేసిన అడుగు జాడ. ఇది ఈ గుంత ఏర్పడ్డది. ఇది బ్రహ్మరాక్షసిని తొక్కేశాడని, బ్రహ్మరాక్షసిని తొక్కేసి రానున్న కలియుగానికి ఆ 2 అడుగులు మనకు దర్శన భాగ్యమై మనకు 2 అడుగుల నిశాన్ని మనకి ఇచ్చిండు. ఇది ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటే ఆ ఋషిని బ్రహ్మరాక్షసి చంపేస్తాను వస్తుంటే రాముడు ఇక్కడికి వచ్చి ఆ రాక్షసిని చంపి ఆ ఋషికి విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చిండని ఒక మనకు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ ప్రవాహము చిన్నగా మొదలయ్యి ఇందులో పెద్ద ధర్మగుండం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఇక్కడ స్నానం చేస్తాడు. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ బ్రహ్మరాక్షసిని తొక్కేసి 2 అడుగులు ఇచ్చి ఇక్కడ స్నానం చేస్తాడు. ఇది పెద్ద లోయ లెక్క ఉంటుంది, కానీ లోపల ఒక ధర్మగుండం ఉంటుంది. ధర్మగుండంలో నీటి ప్రవాహం ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. అక్కడ స్నానం చేయడానికని స్వామివారు 2 శంకు చక్రాలను పెట్టిండని అక్కడి గుర్తులు ఉంటాయి మనకు. కానీ మనకు లోపలికి దిగరాదు. అది రావాలి అంటే అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళి వస్తేనే మనకు దొరుకుతుంది. కానీ ఇప్పుడు లోపల ఘోరంగా ఉంటుంది, మనకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడి వరకు సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం, చూద్దాం. శంకు చక్రాలను చూసేదాకా విడిచిపెట్టేది లేదు. రాముల వారి శంకు చక్రాలను తీశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. జై హింద్.